నమస్తే, మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. చూడండి, ఈరోజు మనం ఒక గొప్ప విషయం మాట్లాడుకుందాం. కెమెరా సరిగా వస్తుందా? కెమెరా ఛాయాగ్రహణం, మళ్ళీ తెలుగులో మాట్లాడలేదంటారు. ఛాయాగ్రహణం కరెక్ట్గా వస్తుందిలే. అయితే ఈరోజు మనం ఒక గొప్ప విషయం మాట్లాడుకుంటే, ఇద్దరు మలయాళం వాళ్ళు కలిస్తే మలయాళం మాట్లాడుకుంటున్నారు. తెలుగు వాళ్ళు, ఇద్దరు తమిళం వాళ్ళు కలిస్తే తమిళం మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మరాఠీలు కలిస్తే మరాఠీల భాష మాట్లాడుకుంటున్నారు. పంజాబ్ వాళ్ళు ఇద్దరు కలిస్తే పంజాబీ మాట్లాడుకుంటున్నారు. మరి తెలుగు వాళ్ళు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిశారంటే ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనెలొలుకు తెలుగు అన్నారు పెద్దలు కవులు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఇద్దరు తెలుగు పంతులు కూడా ఇంగ్లీషే మాట్లాడుకుంటున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో తెలుగు చాలా ప్రధానమైన భాష. కాబట్టి స్నేహితులు, మిత్రులు, మన పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే తెలుగు చెప్పండి, తెలుగులోనే మాట్లాడండి. ఇంట్లోనైనా బయటైనా ఎక్కడైనా సరే ఆంటీ, అంకులు, మమ్మీ, డాడీ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా తెలుగులోనే మాట్లాడండి. తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలుగు మాట భ్రష్టు బట్టి తెలుగు భాష మరుగున పడి అడుగున పడిపోతుంది. రాబోయే తరాల్లో మొత్తం కూడా అసలు తెలుగే మర్చిపోయేటట్టున్నారు. కాబట్టి తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. తెలుగుని, తెలుగు పదాలని, తెలుగు సామెతల్ని మనమే బ్రతికించుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి బ్రతికించాలి. తెలుగు భాషను కూడా మనమే బ్రతికించాలి. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ. ఉంటా మరి.